అమరావతి అనేది ఒక భ్రమ. అమరావతి రాజధాని అనేది భ్రమ తప్ప వేరే ఏమీ లేదు అంటూ ప్రొఫెసర్ సి రామచంద్రయ్య గారు అనంతపూర్లో జరిగిన ఒక సభలో సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు. అమరావతి రాజధాని అనేది అప్పుల కోసమే, కాంట్రాక్టర్ల కోసమే తప్ప దానివల్ల ప్రజలకు ఉపయోగం ఏమీ లేదు. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోతా ఉంది అమరావతి వల్ల. గతంలో 33,000 ఎకరాలతో సింగపూర్ తరహా రాజధాని కడతాము అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆ 33,000 ఎకరాలకు పంచాయతీ కంటే చిన్నదిగానే ఉంటుంది, మున్సిపాలిటీ కూడా కాదు, మళ్ళీ 50,000 ఎకరాలు కావాలి అని ఈ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతూ ఉంది. అంటే ఇది కేవలం అప్పుల కోసం, అప్పులు తెచ్చి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయటం కోసం తప్ప మరే ఉపయోగం కూడా ఈ అమరావతి రాజధాని వల్ల లేదు అని ప్రొఫెసర్ సి రామచంద్రయ్య గారు అనంతపూర్లో జరిగిన సభలో సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు. నిజమే కదా, ఖాళీ బీడు భూముల్లో నేను రాజధాని కడతాను అనటమే ఒక మూర్ఖత్వపు నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నగరాలు ఉన్నాయి, ఆ నగరాలలో ఏదో ఒక దాన్ని రాజధానిగా చేసుకోవచ్చు. 2014లో తెలంగాణ రాష్ట్రం విడిపోతే 10 సంవత్సరాలు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉంది మనకి. ఆ 10 సంవత్సరాలలో ఏపీలో ఒక మంచి నగరాన్ని ఎన్నుకుని గొప్పగా రాజధానిని అభివృద్ధి చేసి ఉండవచ్చు, హైదరాబాదు రాజధానిని ఉపయోగించుకుని, ఉమ్మడి రాజధానిని ఉపయోగించుకుని. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డాడు కాబట్టి ఆ ఓటుకు నోటు కేసులో ఆయన భయపడి ఎక్కడ జైలుకి వెళ్తామో అని అక్కడి నుండి ఆంధ్రాకు అర్ధరాత్రి వచ్చేశారు అని ప్రజలందరూ కూడా విమర్శిస్తున్నారు. ఆ రోజు హైదరాబాదులోనే గాన ఉండి ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి ప్రాంతాన్ని, ఒక మంచి నగరాన్ని, ఖాళీ బీడు భూములను కాదు, ఒక మంచి నగరాన్ని రాజధానిగా ప్రకటించుకుని ఉంటే తక్కువపాటి పెట్టుబడులతో గొప్పగా రాజధాని 2024 లోపల ఆ 10 సంవత్సరాల్లో నిర్మించుకుని ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఆర్థిక సంక్షోభం ఉండేది కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రజాధనం వృధా అయ్యేది కాదు, ఈరోజు లక్షల కోట్లు అప్పు తేవాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. మేము ఫస్ట్ నుండి కూడా ఇదే చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి. ఖాళీ బీడు భూముల్లో రాజధాని ఏంటి, ఖాళీ బీడు భూములు అక్కడ ఎంతవరకు నిర్మాణ వ్యయం ఖర్చు అవుతుంది, అక్కడ బిల్డింగ్లు కట్టాలంటే తాత్కాలిక భవనాలకే 1000 కోట్లు తగలేశారు. ఇప్పుడు పర్మనెంట్ బిల్డింగులు అంటూ లక్షల కోట్లు తగలేస్తున్నారు. నిర్మాణ వ్యయం 2,000 రూపాయలు స్క్వేర్ ఫీట్కుంటే 12,000 నుండి 15,000 రూపాయలు అమరావతి రాజధానిలో ఖర్చు పెడుతున్నారు. ఇదంతా కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం, తద్వారా దోచుకోవడం తప్ప మరొకటి ఏమీ లేదు. ప్రొఫెసర్ రామచంద్రయ్య గారు చెప్పినట్లు అమరావతి రాజధాని అనేది భ్రమల మాత్రమే. దాదాపు కూడా ఇప్పట్లో పూర్తయ్యే ప్రక్రియ కానే కాదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న నాళ్ళు అమరావతి రాజధాని పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ లక్షల కోట్లు అప్పు చేయటమే తప్ప వేరే ప్రాంతాలు అభివృద్ధి చెందవు. అభివృద్ధి చెందాలంటే డబ్బు కావాలి. ప్రజాధనం అంతా అమరావతి రాజధానిలో కుమ్మరిస్తే ఇక అభివృద్ధి చేయడానికి డబ్బు యాడ్ ఉంటుంది. కాబట్టి ప్రొఫెసర్ సి రామచంద్రయ్య గారు అనంతపూర్ సభలో మాట్లాడినట్లు అమరావతి అనేది ఒక భ్రమ మాత్రమే, దానివల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. కాబట్టి ఇప్పటికైనా మంచి నిర్ణయం తీసుకోవాలి. ఖాళీ బీడు భూముల్లో రాజధాని అనేది తప్పుడు నిర్ణయం. ఆ తప్పుడు నిర్ణయం వల్ల భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభం వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు పదే పదే గత ప్రభుత్వాన్ని విమర్శించినట్లు రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, రాష్ట్రం నాశనం అయిపోయింది అన్నట్లు గత ప్రభుత్వం వల్ల నాశనం కాలేదు, చంద్రబాబు వల్లే రాష్ట్రం శ్రీలంక అవుతుంది, చంద్రబాబు వల్లే రాష్ట్రం నాశనం అవుతుంది, చంద్రబాబు వల్లే ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నం అవుతుంది తప్ప ఇంకెవరి వల్ల కాదు అనేది నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. మరి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.